హలో మూవీ లవర్స్. శంకర్ చేగూరి డైరెక్షన్లో మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపూరి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ బద్మాషులు. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక విలేజ్ నేటివిటీ కామెడీ డ్రామా. 1 hour 58 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది, ఇంటర్వెల్ రొటీన్గా ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం బోరింగ్గా ఉంది. ఓవరాల్గా మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది నాకైతే. టైలర్ తిరుపతి, బార్బర్ ముత్యాలు అనే ఇద్దరు మిడిల్ ఏజ్డ్ ఫ్రెండ్స్ చుట్టూ తెలంగాణ విలేజ్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది ఈ మూవీ. ఈ ఫ్రెండ్స్ ఇద్దరు పని దొంగలు. పెళ్ళాం పిల్లల్ని పట్టించుకోకుండా బలాదూరుగా తిరుగుతూ డైలీ మందు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే వీళ్ళిద్దరిని ఆ ఊరి వాళ్ళు బద్మాషులు అని తిడుతుంటారు. ఒకసారి వీళ్ళిద్దరికీ తాగడానికి డబ్బులు లేక స్కూల్ ఫెన్సింగ్ వైర్ దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోతారు. చేసింది చిన్న దొంగతనమే కదా అని ఓ 4 రోజుల తర్వాత వీళ్ళిద్దరిని వదిలేస్తారు పోలీసులు. ఆ తర్వాత ఆ విలేజ్ స్కూల్లో ఉన్న ఒక కంప్యూటర్ మిస్ అవుతుంది. ఓల్డ్ స్టూడెంట్స్కి సంబంధించిన డేటా మొత్తం ఆ కంప్యూటర్లోనే ఉంటుంది. ఆ కంప్యూటర్ మిస్సింగ్ కేసు వీళ్ళిద్దరి మీదే పడుతుంది. అసలు ఆ కంప్యూటర్ని దొంగతనం చేసింది ఎవరు? అసలు దొంగను పట్టుకోవడానికి తిరుపతి ముత్యాలు కానిస్టేబుల్ రామచంద్రతో కలిసి ఏం చేశారు? చివరికి ఏం జరిగిందనేదే ఈ మూవీ కథ. మూవీ చూస్తున్నంతసేపు నాకు బలగం, జాతిరత్నాలు మూవీస్ గుర్తుకొస్తూనే ఉన్నాయి. తిరుపతి ముత్యాలు క్యారెక్టర్స్తో పాటు ఈ మూవీలోని ప్రతి క్యారెక్టరు మన రియల్ లైఫ్లో మనతో పాటే మన విలేజ్లో తిరిగే వాళ్ళలాగే అనిపిస్తాయి. మూవీ స్టోరీ కంటే కామెడీ సీన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని ట్రై చేసిన డైరెక్టర్ శంకర్ చేగూరి తన ప్రయత్నంలో తను జస్ట్ యావరేజ్ మార్కులు సాధించాడంతే. ఒకే పాయింట్ చుట్టూ కథ రన్ అవుతుండడం వల్ల, కామెడీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల మూవీ ల్యాగ్గా అనిపించింది. కానీ మూవీ క్లైమాక్స్లో డైరెక్టర్ ఇచ్చిన మెసేజ్ మాత్రం బాగుంది. బార్బర్ ముత్యాలు క్యారెక్టర్ చేసిన విద్యాసాగర్ ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. తన ఎక్స్ప్రెషన్స్తోనే హ్యూమర్ని జనరేట్ చేయడంతో పాటు తన యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా, ఇంప్రెసివ్గా ఉంది. టైలర్ తిరుపతిగా మహేష్ చింతల యాక్టింగ్ కూడా బాగుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ అన్ని కామెడీగా ఉన్నాయి. కానిస్టేబుల్ రామచంద్రగా మురళీధర్ గౌడ్ యాక్టింగ్ కూడా బాగుంది సినిమాలో. న్యాచురల్గా అనిపించే కామెడీ, లీడ్ యాక్టర్స్ ఎక్సలెంట్ యాక్టింగ్, మంచి సినిమాటోగ్రఫీ, వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. క్రిస్పీగా లేని ఎడిటింగ్, ల్యాగ్గా అనిపించే సీన్స్. ఈ మూవీ మనం ఆల్రెడీ ఇదివరకు చూసిన కొన్ని సినిమాలను గుర్తు చేసేలా ఉండడం ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఫైనల్గా చెప్పాలంటే తెలంగాణ కల్చర్ని, తెలంగాణ యాక్సెంట్ని, తెలంగాణ విలేజ్ నేటివిటీని ఇష్టపడే వారికి ఈ మూవీ పర్లేదనిపించే ఛాన్స్ ఉంది. మిగతా ఆడియన్స్కి ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చని నా పర్సనల్ ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.